మనం ఎవరికీ ఎలాంటి చెడు చేయలేదు, ఎవరినీ మోసం చేయలేదు. అయినా సరే జీవితంలో ఎందుకిన్ని కష్టాలు? హలో, ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. నిజంగా చెప్పాలంటే ఎంతో నిజాయితీగా ఉన్నా కూడా ఊహించని కష్టాలు ఎదురైనప్పుడు మనసులో మెదిలే అత్యంత వేదనతో కూడిన ప్రశ్న ఇదే. ఈరోజు మనం చేస్తున్న ఈ విశ్లేషణ సరిగ్గా ఈ లోతైన ప్రశ్న గురించే. బైబిల్ ఆధారంగా, అంటే మూల గ్రంథాల కోణంలో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చో ఇప్పుడు మనం స్పష్టంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. దేవుని మీద కొండంత నమ్మకం పెట్టుకుంటాం, ప్రార్థిస్తూనే ఉంటాం, ఎంతో నిజాయితీగా బతుకుతాం. అయినా సరే సమస్యలు ఒకదాని వెంట ఒకటి క్యూ కడితే, కన్నీళ్లు ఆరకపోతే ఎవరైనా సరే మానసికంగా పూర్తిగా కృంగిపోతారు కదా. అప్పుడు వెంటనే మనసులో వచ్చే ఒకే ఒక్క ప్రశ్న, దేవా, అసలు నేను ఏం తప్పు చేశాను అని. ఈ ఆవేదనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కాక అయోమయంలో పడటం అనేది దాదాపు ప్రతి విశ్వాసికి ఏదో ఒక దశలో ఎదురయ్యే అనుభవమే. సాధారణంగా మనం ఏమనుకుంటాం? ఏదైనా కష్టం వస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడని, లేదా మన ప్రార్థనలు వినడం లేదని ఫీల్ అవుతాం. కాని దానికి పూర్తి భిన్నంగా మూల గ్రంథాలు ఏం చెబుతున్నాయో చూడండి. కష్టాలు వస్తున్నాయంటే దేవుడు విడిచిపెట్టాడని అస్సలు అర్థం కానే కాదు. శ్రమల గుండా ప్రయాణిస్తున్నామంటే దేవుని దృష్టి నుండి మనం దూరమైపోయామని కాదు అనే గొప్ప సత్యాన్ని బైబిల్ చాలా స్పష్టంగా నొక్కి చెబుతోంది. సరే, దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ముందుగా యోబు అనుభవించిన కష్టాల గురించి చూద్దాం. బైబిల్ యోబును ఒక నీతిమంతుడిగా పేర్కొంది. అతను ఏ తప్పు చేయలేదు, మనస్సులో ఏ చెడు ఆలోచన చేయలేదు. కానీ ఒక్కసారి ఊహించుకోండి, తను ఎదుర్కొన్న నష్టాలు ఎంత హృదయ విదారకంగా ఉంటాయో. తన ప్రియమైన పిల్లల్ని కోల్పోయాడు, జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తం పోయింది, చివరకు తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. ఇవన్నీ చాలవన్నట్లు అండగా నిలబడాల్సిన స్నేహితులు కూడా వచ్చి, నీ జీవితంలో ఏదో తప్పుండి ఉండాలి, అందుకే దేవుడు ఈ శిక్ష వేశాడు అని నిందించారు. అత్యంత నమ్మకమైన విశ్వాసులు కూడా కొన్నిసార్లు ఎంతటి లోతైనా వివరించలేని వేదనను అనుభవించవలసి వస్తుందో ఈ సంఘటన మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. అయితే ఇక్కడే ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. స్నేహితులు తప్పుబట్టినా, లోకమంతా నిందించినా సరే యోబు నిజమైన హృదయం దేవునికి తెలుసు. యోబు కష్టాల్లో కూరుకుపోయాడు నిజమే, కానీ ఏనాడూ దేవుని చేతుల్లోంచి జారిపోలేదు. మనం కష్టాల్లో ఉండటానికి, దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసాన్ని ఇది చాలా అద్భుతంగా వివరిస్తుంది. మనం తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు కూడా దేవుని సంరక్షణలోనే ఉంటామని ఇది స్పష్టం చేస్తోంది కదూ. మన జీవితంలో కూడా సరిగ్గా యోబులాంటి పరిస్థితే ఎదురు కావచ్చు. మనకు ఏమాత్రం అర్థం కాని కష్టం, అడగకుండానే వచ్చే కన్నీళ్లు, కోరుకోని ఒంటరితనం. ఆ సమయంలో అసలు ముందు దారేంటో మనకు కనిపించకపోవచ్చు. కాని దైవిక కోణంలో ఆలోచిస్తే దేవుడు ఆ మొత్తం ప్రయాణాన్ని చూస్తున్నాడు. మనకు అర్థం కాలేదంటే దేవునికి మన పరిస్థితి అర్థం కాలేదని అస్సలు కాదు. మన బాధలన్నింటినీ దేవుడు నిశ్చితంగా గమనిస్తున్నాడనే గొప్ప భరోసా మనకిక్కడ దొరుకుతుంది. ఇప్పుడు మరో శక్తివంతమైన ఉదాహరణ, యోసేపు జీవిత ప్రయాణం ఎలా సాగిందో విశ్లేషిద్దాం. యోసేపు జీవితం ఎలా తలకిందులైందో ఈ టైంలైన్ చూస్తే అర్థమవుతుంది. ఇంట్లో ఎంతో అమాయకంగా, ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా ఉండేవాడు. కాని అకస్మాత్తుగా తన సొంత అన్నలే అతన్ని మోసం చేసి బానిసగా అమ్మేశారు. ఆ తరువాత ఏ తప్పు చేయకపోయినా కూడా అత్యంత అన్యాయంగా సంవత్సరాల తరబడి జైలు శిక్ష అనుభవించాడు. అతడు దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నప్పటికీ జీవితం వెంటనే ఏమీ సులభమైపోలేదు. ఇది మనం ఖచ్చితంగా గుర్తించాల్సిన వాస్తవం. కాని ఇక్కడే అసలు మలుపు ఉంది. మనుషులు అన్యాయం చేసి అతనికి కీడు చెయ్యాలని చూశారు. కాని దేవుడు అదే పరిస్థితిని ఎంత గొప్ప మేలుగా మార్చేశాడో కదా. అన్యాయమైన కష్టాల వెనుక ఉన్న దైవిక ఉద్దేశాన్ని, అలాగే మానవ కోపతాపాలను కూడా మించి పనిచేసే దేవుని ప్రణాళికను ఇది చాలా స్పష్టంగా మన ముందు ఉంచుతోంది. అసలు దేవుని అద్భుతమైన ప్రణాళిక ఎలా ఉంటుందో, ఆయన మార్గం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉన్న క్రమాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. మన ప్రార్థనలకు జవాబు రావడం ఆలస్యమైనా, లేదా మన కళ్ల ముందు అవకాశాల తలుపులు మూసుకుపోతున్నా దేవుడు మనల్ని తిరస్కరించాడని అస్సలు కాదు. దేవుడు పరిస్థితిని మార్చే ముందు భవిష్యత్తు కోసం మన హృదయాన్ని దృఢంగా సిద్ధం చేస్తాడు. మనకు కావలసిన దాన్ని ఇచ్చే ముందు అసలు మనకు నిజంగా ఏది అవసరమో దాన్ని ముందుగా నేర్పుతాడు. ఇది దేవుడు మన పట్ల చూపే ఒక ప్రేమపూర్వకమైన సన్నాహమని చెప్పుకోవచ్చు.
ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. కష్టాల్లో ఉండి కన్నీళ్లు కారుస్తున్న ప్రతి ఒక్కరికి ఇదొక బలమైన సందేశం. మన కన్నీళ్లు మన కథకు ముగింపు కాదు. మనం పడుతున్న ఈ కష్టం మన జీవితంలో చివరి అధ్యాయం అస్సలే కాదు. ఎంతటి కష్టకాలంలో అయినా నిరీక్షణను కోల్పోకూడదని మూల గ్రంథాలు మనకు పదే పదే గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు నాకెందుకు ఇలా జరుగుతోంది అనే ప్రశ్నకు సమాధానం దొరకకపోవచ్చు. కానీ ఈ నమ్మకంతో ముందుకు సాగాలి. ఎప్పటికైనా భవిష్యత్తులో మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, అవును, ఆ చీకటి దారుల్లో, ఆ కష్టకాలంలో కూడా దేవుడు నాతోనే ఉన్నాడు అని మనం ఖచ్చితంగా రియలైజ్ అయ్యే రోజు వస్తుంది. దీన్ని ఇలా అర్థం చేసుకుందాం. కష్టం వచ్చినప్పుడు విశ్వాసాన్ని వదిలిపెట్టి దేవునికి దూరమైపోతే అది నిజమైన ఓటమి అవుతుంది. కానీ అదే కష్టకాలంలో దేవుని దగ్గరికి మరింతగా చేరితే అది ఒక అద్భుతమైన ఆత్మీయ ప్రయాణంగా మారుతుంది. అందుకే ఏ కష్టం వచ్చినా దేవుణ్ణి గట్టిగా హత్తుకోవడం అత్యంత అవసరం. ఇక చివరిగా నిరీక్షణ మరియు ప్రార్థనల గురించి చూద్దాం. గుండె నిండా భారాన్ని మోస్తూ సమాధానం దొరకని ప్రశ్నలతో సతమతమవుతున్న వాళ్లందరికీ నెమ్మదిని కలిగించే ముగింపు ప్రార్థనలోకి ఇప్పుడు వెళ్దాం. మన కన్నీళ్లను దేవుడు చూడాలని, కష్టాల్లో ఎంతో అవసరమైన బలాన్ని, నిరాశలో ఆశను ఇవ్వాలని ప్రార్థిద్దాం. సమాధానం కోసం వేచి ఉండే సమయంలో ఏ మాత్రం చెదరని విశ్వాసాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదనే గొప్ప సాక్ష్యం మనకు దొరకాలని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిద్దాం. ఆమేన్. ముగించే ముందు ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన ప్రశ్నను మీకోసం వదిలివెళ్తున్నాను. అసలు దారేంటో అర్థం కాని పరిస్థితుల్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు కూడా దేవుడు మన పక్కనే నడుస్తున్నాడనే నమ్మకం మనకుందా? ఈ విశ్లేషణ ద్వారా మీకు కొంత నెమ్మది, స్పష్టత దొరికాయని ఆశిస్తున్నాను. ఈ సందేశం ఎవరికైనా ఆశనిస్తుందనిపిస్తే వారితో తప్పకుండా పంచుకోండి. ఈ ప్రశ్నను మనసులో భద్రపరుచుకోండి. ఇది మన భవిష్యత్తు ప్రయాణంలో గొప్ప ధైర్యాన్నిస్తుంది. ఈరోజు దేవుని వాక్యం మీ హృదయాన్ని తాకితే, తదుపరి బైబిల్ స్టడీలో మళ్ళీ కలుద్దాం. దేవుని వాక్యంలో నిలిచి విశ్వాసంలో ఎదుగుదాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.